పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తన తల్లిని పోగొట్టుకుని ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. బాబుకు ఆసుపత్రిలో అవసరమైన అన్ని చికిత్సలు పూర్తయ్యాయని, ఆహారం తీసుకోగలుగుతున్నాడని, కృత్రిమ ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. శ్రీతేజను ఫిజియోథెరపీ కోసం రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి శ్రీతేజ సంధ్య థియేటర్కి వచ్చాడు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో తల్లి రోహిణి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో చేరుకున్న శ్రీతేజను కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ఆసుపత్రిలో 4 నెలల 25 రోజుల పాటు చికిత్స పొందాడు శ్రీతేజ. ప్రస్తుతం శ్రీతేజ ప్రాణాపాయం నుంచి బయటపడినా పూర్తిగా కోలుకోలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. బాలుడి ఆరోగ్యం కేవలం 10% మెరుగుపడిందని బాలుడి తండ్రి వివరించాడు. శ్రీతేజ కళ్ళు తెరిచి చూస్తున్నా ఎవరిని గుర్తుపట్టడం లేదంటున్నారు. ఐసీయూలో ఉన్నప్పుడు శ్రీతేజ వద్దకు తన చెల్లి వెళ్లి పలకరించినా తనలో ఎలాంటి స్పందన లేదని తండ్రి భాస్కర్ వాపోయాడు. 20 రోజుల నుంచి శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, 2 వారాల క్రితం ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించారని వెల్లడించారు. ఆసుపత్రిలోనే ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయని, రీహాబిలిటేషన్ సెంటర్కు తీసుకుపోతే మంచిదని, అక్కడి చికిత్సతో మెదడు స్పందించే అవకాశం ఉంటుందని వైద్యులు సూచించినట్టు వెల్లడించారు. బాలుడికి 2 నెలల పాటు ముక్కు ద్వారా ద్రవాహారం అందించారని, తర్వాత పొట్టకు సర్జరీ చేసి పైపు, ఇతర పరికరాలు అమర్చి ఆహారం అందిస్తున్నారని తెలిపారు. శ్రీతేజకు మెరుగైన చికిత్స కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, పుష్ప సినిమా బృందం సహకరించారని చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు బాలుడి తండ్రి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.